పోలు మొదలైన నేపథ్యంలో ఈ రోజు నామినేషన్ల స్వీకార దరఖాస్తు ముగింపు గడువు తేదీ ముగియడంతో పాటు ఈ రోజు నామినేషన్ల దరఖాస్తులు అధికంగా స్వీకరించబడిన నేపథ్యంలో 15వ వార్డు గజ్వేల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి పురపాలక నగరంలో 15వ వార్డు అభ్యర్థి అయినటువంటి అభ్యర్థితో మనతో పాటు ఉన్నాం. వారి మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ, ఏంటి మరి పరిస్థితులు? 15వ వార్డులో బీఆర్ఎస్ పార్టీ నుంచి నిలబడ్డారు కదా, ఏం చెప్పదలుచుకున్నారు ప్రజలకు? మంచిగా అంతా అభివృద్ధి చేస్తాము, మంచిగా గెలిపిస్తే అన్ని చేస్తాము, రోడ్లు పోస్తాము, అన్ని చేస్తాము, మన కూలే సౌకర్యాలు అన్ని చేస్తాము. మీకు ఏ ఆపద వచ్చినా, ఎలాంటి ఆపద వచ్చినా నేను ముందుంటా. కేసీఆర్ నాయకత్వం వర్ధిల్లాలే. కారు గుర్తుకు ఓటేయండి. కారు గుర్తుకు ఓటేసి మమ్మల్ని గెలిపించండి. అభివృద్ధిలో భాగంగా మేము ముందుండి నడుస్తాం. ఈ అభివృద్ధి పరంగా ఇక్కడ సంగుపల్లి కావచ్చు, గజ్వేల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి గజ్వేల్ మున్సిపాలిటీ పురపాలకంలో ఖచ్చితంగా మేము ముందుండి రోడ్లు కానీ వాళ్ళకి అవసరమైనటువంటి నిధులు కేటాయిస్తాం. కేసీఆర్ కారు పార్టీకి ఓటేసి మమ్మల్ని గెలిపించండి అని ప్రాధాన్యపడుతున్నారు. మరో వ్యక్తితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అలా చెప్పండి, మరి ఏంటి మరి మీ వార్డులో అంటే మీ జనాలు సమకూర్చే విధంగా ఎలా ఉన్నారు, ఎలా ముందుకు పోతున్నారు? ఈ మురపోర్లో ఏ విధంగా మీ మేనిఫెస్టో ఏముంది? మా మేనిఫెస్టో అంటే మన 15వ వార్డు ప్రజలకందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మా వార్డు మంచిగా చేసుకుంటామని ఎప్పటి నుంచో మాకుంది. మాకు అభివృద్ధి సరిగ్గా ఇదివరకు జరగలేదు కాబట్టి కేసీఆర్ నాయకత్వంలో మా వార్డులు మంచిగా చేసుకుంటాము. 15వ వార్డుకు మేము అభ్యర్థిగా ఉన్నాం. మా కేసీఆర్ దయదలిచి నేను 2001 నుంచి కూడా ఈ పార్టీలనే తిరుగుతున్నాను. నేను పార్టీలు మారవలేను కాబట్టి నాకు ఈసారి దేవుడు దయదలిచి ఆ కేసీఆర్ నియోజకవర్గంలో మాకు టౌన్ లోపల 15వ వార్డు ఇచ్చును మాకు అదృష్టంగా భావిస్తున్నాం. దీన్ని అన్ని విధాల సిమెంట్ రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ అవన్నీ కానీ అభివృద్ధి చేస్తాను. ఈ మన 15వ వార్డు ప్రజలకందరికీ నేను చెప్పుకోవడం జరిగింది. రేపు కట్టుబడి అన్ని విధాల ఏ ఆపద వచ్చినా ఏ సంపద వచ్చినా నేను చేస్తానని, నేను వేరే ఆలోచనలు డబ్బులకు కానీ దానికి కానీ దీనికి ఆశపడి నిలబడతలేను. అభివృద్ధి మంచిగా కావాలి, పేరు రావాలి, ఒక లీడర్గా ఎదగాలి, అందరికీ నా లెక్క ఉండాలి, నేను కూడా అందరితో పాటు మంచిగా ఉండి అందరికీ నేను సేవ చేస్తాను నేను కోరుకుంటున్నా. ఈ అవకాశం ఇచ్చిన నా ఓటర్ మహాశీలకు అందరికీ మరీ ధన్యవాదాలు. జై తెలంగాణ, జై కారు గుర్తు కేసి నన్ను గెలిపిస్తే అందరికి నేను బరాబరి సేవ చేసుకుంటా. మాట అంటే తప్పను. నేను ఒక కుర్మవాణ్ణి. నాకు కూడా కేసీఆర్ కూడా ఈ గజ్వేల్లో ఇవ్వాలి. ఇది వరకు కేసీఆర్ అంటే ఆయన కుర్మలకు ఒకసారి మా అన్నకి ఇచ్చిన బాధ్యత ఆయన గెలిచిండు. మళ్ళీ రెండోసారి మాకు ఆయన దయదలిచిండు కాబట్టి ఖచ్చితంగా మేము గెలుస్తాం. ఓటర్ మహాశీలందరూ నా వైపున ఉన్నారు కాబట్టి నేను ఈ అవకాశాన్ని వినియోగించుకొని మంచి పేరు తెచ్చుకుంటాను. కేసీఆర్ కూడా మంచి పేరు చేస్తాను. కేసీఆర్ అభివృద్ధి చేసిండు, ఇప్పుడు అభివృద్ధి జరుగుతలేదు కాబట్టి మళ్ళీ అదే పట్టం కట్టి కేసీఆర్ మళ్ళీ ముంగడి తీసుకొచ్చి ఆయన మళ్ళీ సీఎంగా చేయాలని మా గజ్వేలి సంగుపల్లి గడ నుంచి నేను నాకు ప్రజలందరికీ కోరుతున్నాను. జై తెలంగాణ, జై కారు గుర్తుకే మన ఓటు. 15th వార్డులో ఉన్నటువంటి ఖచ్చితంగా మీరు గెలిపించి కేసీఆర్ గిఫ్ట్ ఇవ్వబోతున్నా. ఈ వార్డు నుంచి కేసీఆర్ నువ్వు మంచిగా గెలిస్తే గిఫ్ట్ ఇస్తానని చెప్పడం జరిగింది. అది ఆ విధంగా నేను బరాబరిగా మెజారిటీతో గెలిచి గిఫ్ట్గా తీసుకొస్తా ఈ 15వ వార్డు అని చెప్పి నేను సార్ కూడా మాట్లాడడం జరిగింది. ఆయన కూడా మీకు ఒకసారి అవకాశం ఇస్తానని చెప్పడం జరిగింది. ఇది నిజం. సో ఈ నేపథ్యంలో కూడా ఖచ్చితంగా గతంలో సీనియర్ నాయకులు అయినటువంటి బీఆర్ఎస్ పార్టీ నుంచి ఒకసారి గెలుపొంది ఇంకోసారి ఈ నేపథ్యంలో ఇంకొకసారి ఛాన్స్ కోల్పోయే విధంగా మేము ఉండం కాబట్టి ఇంకో వ్యక్తికి కూడా ఛాన్స్ ఇస్తాం. ఖచ్చితంగా బీరన్న గారిని గెలిపించుకుంటాం, వాళ్ళ మిస్సెస్ ని గెలిపించుకుంటామని ఒక బాలచంద్రమన్న గారు మనతో పాటు ఉన్నారు, సీనియర్ నాయకులు. వాళ్ళ మాటలు కొంచెం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న, ఏంటి మరి పరిస్థితులు? సో ఇప్పటికైతే అభివృద్ధి చూశారు, ఇప్పుడు 2 ఏళ్ల పాలనలో అభివృద్ధి ఎలా కొనసాగుతుంది? అభివృద్ధి ఎలా? జై తెలంగాణ. ముందుగా కేసీఆర్ గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఎందుకంటే 2001లో ఉద్యమాన్ని స్టార్ట్ చేసి ఆ ఉద్యమంలో భాగస్వామిగా తాను ఒక సైనికులాగా పనిచేసాము. ఆ పనిచేసినందుకు గుర్తుగా కేసీఆర్ గారికి తెలంగాణ రావడానికి ముఖ్య కారణం కేసీఆర్ గారు. అదే పంతాలో ఇప్పటివరకు కూడా నడుస్తాను. తను చేసిన ఆశయాలను, తాను డెవలప్మెంట్ గురించి నా తెలంగాణ ఎట్లా పాడి పంటల తెలంగాణ కావాలని ఎట్లనే కొట్లాడిండో అదేవిధంగా నేడు పాడి పంటల తెలంగాణ కూడా తయారైంది. కాబట్టి మధ్యలో కొంచెం బ్రేక్ వచ్చినా కూడా దాన్ని పూర్వవైభవాన్ని తీసుకొచ్చే విధంగా మేము మరీ అదే పార్టీలో ఉంటూ నా సహచరులను కాపాడుకుంటూ పార్టీకి ప్రత్యేకమైన గుర్తింపు ఉన్నది కాబట్టి ఆ ప్రత్యేక గుర్తింపును పోకుండా మేము కాపాడుతూ కేసీఆర్ నాయకత్వాన్ని, హరీష్ రావు గారి నాయకత్వాన్ని, మరి ఈ మధ్యలో మా కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ ప్రతాప్ రెడ్డి గారి సూచనల మేరకు మేము ముందుకు పోయి ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా మా మీద వేసుకొని ప్రతి పేద ప్రజల మనోభావాలన్నీ వారికి అవసరమైన దానికి వాళ్ళ ఇంటి ముందు నిలబడి రేపు చేసాం కాబట్టి మాకు తెలంగాణకు ఒక పేరు వచ్చింది. తెలంగాణ బీఆర్ఎస్ పార్టీకి
కావున ప్రతి ఒక్కరు మమ్మల్ని ఆశీర్వదిస్తారని ఆశిస్తూ ప్రతి సంకుపల్లి గ్రామస్తులు కులాలు మతాలు అవన్నీ పక్కబెట్టి రాబోయే ఎన్నికల్లో మాత్రం కారు గుర్తు కోటేసి కేసీఆర్ నాయకత్వాన్ని బలపరిచే విధంగా మీరు ప్రయత్నిస్తారని కోరుకుంటూ నాకు ఇచ్చిన అవకాశానికి ధన్యవాదాలు. జై తెలంగాణ. సో 15th వార్డు నుంచి 15th వార్డు నుంచి గెలిపించి ఖచ్చితంగా ఈమెను గెలిపించుకొని అభివృద్ధి ధ్యేయంగా కేసీఆర్కి ఒక గిఫ్ట్ ఇస్తామనే నేపథ్యంలో కూడా బాలచంద్రమని చెప్పిన నేపథ్యంలో స్పష్టంగా చూస్తున్నాం. ఖచ్చితంగా 15వ వార్డు కాదు, గజ్వెల్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ చైర్మన్ పదవి కూడా దక్కించుకున్నామని కృత నిశ్చయంతో చెప్తా ఉన్నారు.